మా సినిమాలు హీరోలు మాత్రమే చేయాలా? యాక్షన్ ఎపిసోడ్స్ అంటే కేవలం కథానాయకులు మాత్రమే నడిపించగలరా? మేం లేమా? మాకు చేత కాదా అంటున్నారు హీరోయిన్లు. తాజాగా సీనియర్ హీరోయిన్లంతా యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు కత్తులు కటార్లు పట్టుకుని దిగిపోతున్నారు. మరి వాళ్ళ దండయాత్ర ఏంటో ఓసారి చూద్దాం. సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాకా చూపించడానికి రెడీగా ఉన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు గానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైగా 2026లో యాక్షన్ సినిమాలతో వస్తున్నారు ఈ బ్యూటీస్. ఒక్కొక్కరి నుంచి కనీసం 2-3 సినిమాలకు తగ్గకుండా వస్తున్నాయి. సమంతానే తీసుకోండి, బంగారం అంటూనే ఫైట్ సిరక్ కొడుతున్నారు. మా ఇంటి బంగారం ట్రైలర్లో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అటు యాక్షన్ పై ఫోకస్ చేశారు సమంత. గతంలో యశోదాలో అద్దిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన శామ్ ఇప్పుడు వాటికి తగ్గకుండా చూసుకుంటున్నారు. ఇక పండక్కి మన శంకర వరప్రసాద్ గారు అంటూ క్లాస్ చూపిస్తున్న నయన్ 2026లోనే రెక్కాయిలో రచ్చ చేయబోతున్నారు. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్ తో సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చారు. రెయిన్బో, కాక్టైల్ 2, మైసా సినిమాలతో రానున్నారు. ఇందులో మైసా టీజర్ అద్దిరింది. మాటలో చెప్పలేనంత మాస్ గా మారిపోయారు నేషనల్ క్రష్. చేతిలో ఆయుధంతో బాక్సాఫీస్ ఎరిపెక్కించడానికి రెడీ అయిపోయారు ఈ బ్యూటీ. త్రిష కూడా చిరంజీవి విశ్వంబరతో పాటు తమిళంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇక సాయి పల్లవి కూడా రామాయణ్ తో పాటు అమీర్ ఖాన్ కొడుకు సినిమాలతో రానున్నారు. తమన్నా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఆమె గ్లామర్ తో పాటు యాక్షన్ పండిస్తున్నారు. మొత్తానికి సీనియర్స్ అంతా 2026లో దండయాత్రకు సిద్ధమవుతున్నారు.